దే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఇప్పుడు మీరు ఉన్నది పామాయిల్ తోట. ఇంతకుముందు ఇది మాగాని పొలం. 2 పంటలు వరి పండించేవాళ్ళం. వరి నుంచి ప్రత్యామ్నాయ పంటలకు వెళ్ళాలనే ఉద్దేశంతో హార్టికల్చర్ క్రాప్ అయినటువంటి పామాయిల్ని తీసుకొని కరెక్ట్గా ఇది 26th మంత్ మనం ఈరోజు మీరందరూ చూశారు ఫస్ట్ క్రాప్ కటింగ్ చేయడం జరిగింది. దీంట్లో ఈ 2 సంవత్సరాలుగా అంతర పంటలు వేసుకుంటూ పుచ్చని 2 సంవత్సరాలు సాగు చేసాం. దాంట్లో వచ్చినటువంటి పెట్టుబడి అందరికీ ఒక ఎగ్జాంపుల్గా ఉండాలి, రోల్ మోడల్గా ఉండాలనే ఉద్దేశంతో దీన్ని తీసుకోవడం జరిగింది. నా రిక్వెస్ట్ ఏంటంటే రైతులందరూ కూడా వరికి ప్రత్యామ్నాయ క్రాప్స్, నాట్ ఓన్లీ పామ్ ఆయిల్, అనేక రంగాలైనటువంటి హార్టికల్చర్ క్రాప్స్ ఉన్నాయి, వాటన్నిటిని సాగు చేయాలి. అత్యధిక దిగుబడులు తీసుకుంటున్నాం. ఈరోజు కోకోకున్న రేటు 10 లక్షలు ఉంది టన్ను. రాబోయే కాలంలో అనేక హార్టికల్చర్ క్రాప్స్ తీసుకొచ్చే ఆలోచన ఉంది. తప్పకుండా రైతాంగాన్ని కోరుకునేది హార్టికల్చర్ క్రాప్స్ పట్ల మక్కువ పెంచుకొని మనకి అధిక దిగుబడి తీసుకోవాలని నా కోరిక. థ్యాంక్ యూ. మన అగ్రికల్చర్ మినిస్టర్ గారైన తుమ్మల నాగేశ్వర గారి తోటలో మనం ఉన్నాము. ఈ 16 ఎకరాలు తంబా వెరైటీ అనే ఆయిల్ పంప్ సీడ్లింగ్స్ ఇవ్వడం జరిగింది. ఇది మోడల్గా 2020-21 సంవత్సరంలో ఈ సీడ్ తేవడం జరిగింది. ఇది హైబ్రిడ్ వెరైటీ 10RR రకం. అందులో సత్తుపల్లి ప్రాంత రైతులందరికీ ఈ వెరైటీ ఇవ్వడం జరిగింది. దాదాపు 1,00,000 మొక్కల పైన వాళ్ళందరికీ ఇవ్వడం జరిగింది. కొన్ని ఇంటర్ క్రాప్ చేయకపోవడం వల్ల సార్ దాంట్లో ఆటోమేటిక్గా 28 నెలలకే మనం గెలలు రావడం మనం ఇక్కడ చూస్తున్నాం. సో కొంతమంది రైతులు అశ్వరాపేటలో కూడా 28 నెలల్లో కొంతమంది రైతులు కూడా గెలలు తీస్తున్నారు. సో ఇది మంచి హైట్ తక్కువ, దీని మట్ట యొక్క లెంత్ కూడా చాలా తక్కువగా ఉంటుంది, ఎక్కువ ఈల్డింగ్ వస్తుంది. ఇది కోస్టారికా దేశానికి చెందింది. సో మన ఈ తంబా వెరైటీ అనేది ఇంట్రడక్షన్లో ఇక్కడ ఇవ్వడం జరిగింది. దాంతోపాటే వేరే వెరైటీస్ అయిన ML161 అని ఐవరీ కోస్ట్కి సంబంధించిన సిరాడ్ వెరైటీస్ కూడా రైతులకు ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా ఇప్పుడు 2 సంవత్సరాల క్రితం ఇవ్వడం జరిగింది. రానున్న రోజుల్లో వాటి యొక్క రిజల్ట్స్ కూడా మనకు ఆశాజనకంగా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు చెట్టు యొక్క గ్రోత్ చూసినా కానీ, చెట్టు యొక్క విస్తీర్ణంలో కానీ, వాటిలో కానీ అంత ఆశాజనకంగా బాగుంది. సో ఈ తంబా వెరైటీ అనేది హైబ్రిడ్ వెరైటీ కావడం వల్ల హైటు తక్కువ, మట్ట లెంత్ కూడా తక్కువ, అలాగే ఈల్డింగ్ కూడా మనకు హైయెస్ట్ ఈల్డింగ్ ఇందులో మన తంబా వెరైటీలో కనబడుతుంది. ఇప్పుడు మనం దాదాపు 28 నెలల్లోనే ఇప్పుడు మనం చూసినట్టయితే ఎకరానికి దాదాపు 10 గంటలు పైన తెగే విధంగా మనకు కనబడుతుంది. సో రానున్న రోజుల్లో కూడా ఇలాంటి తోటలు మేము చూసుకొని దాంట్లో మా స్టడీ పరంగా ఎంత ఈల్డింగ్ వస్తుంది, దాని యొక్క వివరాలు, మట్ట యొక్క వివరాలు కానీ, చెట్టు యొక్క గ్రోత్ వివరాలు కానీ తెలుసుకోవడానికి కూడా ఎంతో బాగుంటుంది. ఫ్యూచర్లో కూడా ఇలాంటి రకాలు కూడా మేము తీసుకొచ్చి రైతులందరికీ అందుబాటులో ఉంచుతామని తెలియజేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.